ఖచ్చితంగా మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని తీసుకోండి, లేదా ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళని తీసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నెలకి ఎంత కందిపప్పు పడుతుంది, గింజతో సహా లెక్కేస్తారు వాళ్ళు. ఎంత బియ్యం పడుతుంది, ఎంత నెయ్యి పడుతుంది, డ్రాప్ కూడా వేస్ట్ కాదు. నీళ్ళ బిల్లు ఎంత వస్తుంది, గ్యాస్ బిల్ ఎంత వస్తుంది, బడ్జెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు స్త్రీమూర్తులు అవ్వడం మూలంగా తప్ప, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ అంత ఈజీగా హ్యాండిల్ చేయడం. అటువంటి నిర్మలా సీతారామన్ కంటే కూడా కొన్ని వందల రెట్లు ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే ఎక్కువ యాక్యురసీ ఉన్నటువంటి వాళ్ళు చాలా కుటుంబాల్లో ఉన్నారు. కొన్ని వేల లక్షల కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళ ముందు డాక్టర్లు పనికిరారు, వాళ్ళ ముందు లాయర్లు పనికిరారు, వాళ్ళ ముందు ఇంజనీర్లు పనికిరారు, వాళ్ళ ముందు చార్టెడ్ అకౌంటెంట్లు పనికిరారు, వాళ్ళ ముందు కాస్ట్ అకౌంటెంట్లు పనికిరారు. ఏం మాడతారండి మరి? ఎందుకీ గొడవలు? సరెండర్ అయిపోక ఏ విషయంలో మీరు ఎక్కువ మగవాళ్ళు? మీ అమ్మగారు ఆ వచ్చినటువంటి పిల్లని తన కూతులాగా చూసుకోవాలి అనేటువంటి ఒక ధర్మాన్ని, సరే ఆవిడ పెద్ద ఆవిడ తెలియకపోవచ్చు, ఆవిడ భర్త చెప్పకపోవచ్చు, చెప్పే ధైర్యం లేకపోవచ్చు, కానీ మీరు చెప్పాలి కదా, లేదా తెలిసేట్టుగా చేయాలి, లేదా ఏదైనా గురువుల దగ్గర తీసుకెళ్ళి చెప్పించాలి. అప్పటికీ వినకపోతే మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళాలి. సంసారంలో మీరు ఆ ఎఫెక్ట్ని ఇక్కడ రానివ్వడం అనేది చాలా తెలివి తక్కువతనం. అనుక్షణం ఇంటి గురించి ఆలోచించేదే భార్య. అనుక్షణం తను, తన భర్త, తన పిల్లలు, ఈ నలుగురు తర్వాతే ఆవిడకి ఎవరైనా అవుతారు. సో ప్రతి భర్తకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ భార్య కూడా చాలా అందమైన భార్య, చాలా ముచ్చటైన భార్య, చాలా తెలియగల భార్య, చాలా సౌమ్యురాలు. మీరు గ్రహించండి అంతే. వజ్రాన్ని సానబెడితే కానీ అది వజ్రం తెలియదు, అది అప్పటిదాకా పేపర్ వెయిట్లా కనిపిస్తుంది. ముత్యం చిప్పల్లో ఉన్నంతసేపు ముత్యం అని తెలియదు మనకి, అది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మీరు రియలైజ్ అవ్వండి, మీరు మీ భార్యతోనే నూరేళ్ళు కలిసి ఉండాలి, అమ్మ నాన్నతో కాదు. అలానే అమ్మ నాన్నని పక్కన పెట్టమని కానీ, వాళ్ళని అగౌరవపరచమని కానీ, వాళ్ళని చూడొద్దని కానీ చెప్పను. అటువంటి పాపపు మాటలు నేను మాట్లాడండి. మీ అమ్మా నాన్నని చూసే విషయంలో మీరు మీ భార్యని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం కాదు, ఇద్దరు కలిసి చూడండి. అప్పుడు ఆ సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ కుటుంబం చాలా చూడముచ్చటగా ఉంటుంది, మంచి చక్కటి ఫ్రేమ్ అవుతుంది. కొట్టుకొని 24 గంటలు వాళ్ళ మీద వీళ్ళ కోపం, వీళ్ళ మీద వాళ్ళ కోపం. అది ఇంత చిన్న విషయాన్ని మీరు పరిష్కరించలేకపోతే రేపొద్దున లైఫ్లో పెద్ద పెద్ద వచ్చే సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? చిన్న విషయం హ్యాండిల్ చేసేది. ఒక్క అరగంట నేను అనామకుడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా భార్య చెప్పింది నిజం, తన తాపత్రయం అంతా నా కుటుంబం గురించే కదా, నా తల్లిదండ్రుల గురించే కదా, నా బిడ్డల గురించే కదా అని ఒక్క సెకండ్ ఆత్మసాక్షిగా ఈగో పక్కన పెట్టి మీరు ఆలోచించండి, పని అయిపోతుంది.